ఎస్ గుడ్ మార్నింగ్, నేను అశోక్. దిస్ ఈజ్ బ్రేకింగ్ అవర్. నేను ధన. వెల్, చాలా బ్రేకింగ్స్ ఉన్నట్టున్నాయి ఇవాళ. చాలా ఉన్నాయి, ఒకటి కాదు. నాన్ స్టాప్ 2.5 hours మీకు ఒక మారథాన్ న్యూస్ లాగా అందించబోతున్నాం. అనేక రకాల అప్డేట్స్ ఉన్నాయి. వాళ్ళ రెండు తెలుగు రాష్ట్రానికి సంబంధించినవే కాకుండా దేశవ్యాప్తంగా సంబంధించిన అనేక అంశాలు ఈ బ్రేకింగ్ లో కొనసాగుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ ఇష్యూ తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కాసేపట్లో నాంపల్లి ఏసీబీ కోర్టుకు రాబోతున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ రెండో ఎడిషన్ ఏర్పాట్లలో అక్రమాలు జరిగాయని ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 55 కోట్ల నిధులు మళ్లింపు అభియోగం ఎదుర్కొంటున్నారు కేటీఆర్. ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత కోర్టు జారీ చేసిన సమన్ల మేరకు కేటీఆర్ కోర్టుకి హాజరవుతున్నారు. ఈ కేసులో తొలిసారిగా కోర్టుకు హాజరు కానున్నారు కేటీఆర్. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో నాంపల్లి ఏసీబీ కోర్టు పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ట్రాఫిక్ ను మళ్లించారు. ఒకసారి రాణా ఉన్నాడు, మా కొలీగ్ రాణా. ఏంటంటే బీఆర్ఎస్ శ్రేణులు బేసిక్గా ఆయన కోర్టుకు వచ్చారు. సో ఇలాంటి సందర్భాల్లో ఎందుకు బీఆర్ఎస్ శ్రేణులు అంత పెద్ద ఎత్తున రావటం ఎందుకు, అంత హల్చల్ ఎందుకు, అంత బందోబస్తు ఎందుకు? గుడ్ మార్నింగ్ అశోక్ అండ్ ధనలక్ష్మి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకసారి విజువల్లో చూపిస్తాను చూడండి. ఒక మామూలుగా అయితే ఒక ముఖ్యమంత్రికి ఉన్నటువంటి బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం అంతా కోర్టుకు వచ్చేటువంటి అన్ని దారులు కూడా పూర్తిగా కూడా క్లోజ్ చేశారు. కేవలం కొన్ని లిమిటెడ్ వెహికల్స్ మాత్రమే ఇక్కడికి అలో చేస్తున్నారు. మరోవైపు కోర్టు ప్రాంగణం అంతా కూడా బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఒక్క కేటీఆర్ సంబంధించిన లీగల్ టీమే 25 మంది దాకా కూడా ఇప్పటికే చేరుకున్నారు. ఆయన రాక కోసం వారంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏటూగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ కూడా కోర్టుకు చేరుకున్నారు. మరి కాసేపట్లో బీఎన్ రెడ్డి కూడా రాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే దీంట్లో ఎఫ్యూఓ ప్రతినిధి ఆల్బర్టో లాంగో ఆయన వస్తారా రాదా అనేది కూడా ఒక సందిగ్ధం అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన కూడా నోటీసులు జారీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మొదటిసారి మాత్రం వారు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన నిబంధన ఉంది, కోర్టు కూడా చెప్పింది. సో ఆయనది మాత్రం ఒక క్లారిటీ రాలేదు. మిగతా సంబంధించిన నిందితులందరూ కూడా మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు. కేటీఆర్ కూడా రానా, ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసులో స్కామ్ జరిగింది అనేది అందులో కేటీఆర్ ప్రధాన నిందితుడు అని నమోదు చేశారు. సో ఆ కేసులో కోర్టుకు హాజరవుతున్నారు. ఇది రెగ్యులర్ ప్రొసీజర్. దీనికంత హడావిడి ఎందుకు? ఆయన జైలుకి వెళ్ళట్లేదు కదా, కోర్టు విచారణకు అటెండ్ అవుతారు. తన తప్పు ఉందంటే తన కోర్టు న్యాయమూర్తులు లేకపోతే జడ్జిలు ఆ లాయర్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారు, వెంటనే వస్తారు. దానికి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున మంది మార్పులం హడావిడి ఎందుకు అంటున్నా? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా జస్ట్ ఇక్కడ విచారణ కూడా లేదు. మళ్ళీ జస్ట్ అట్లా రావడము, జడ్జికి కనపడము, వెళ్ళిపోవడం అంతే. అంటే ఒక 5 minutes కూడా ఉండదు ఈ ప్రొసీజర్ అంతా. ఇన్ని వందల మంది పోలీసులు, ప్రత్యేకంగా క్విక్ యాక్షన్ ఫోర్స్ కూడా ఇవాళ రంగంలోకి దింపారు. తర్వాత స్వాట్ టీంను కూడా దింపారు. లా అండ్ ఆర్డర్ ఫోర్సులు దాదాపు 500 మంది దాకా ఉన్నారు. సో ఇంత బందోబస్తు ఎందుకనేసి, ఇంత హడావుడు ఎందుకని చూడండి ఒకసారి మన విజువల్లోనే. ఎవరిని కూడా వెహికల్స్ ఉండట్లేదు, మనుషులు ఉండట్లేదు, వెళ్ళండి అంటూ కూడా అంత హడావుడి చేస్తున్నారు. సో దాంతో పాటు ఏసీబీ విచారణలోనే 4 సార్లు ఆయన హాజరయ్యారు. ఈవెన్ బీఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు కూడా పలు వాటికి సంబంధించి విచారణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. బట్ ఈసారి ఎందుకు భిన్నంగా ఇంతమంది హడావిడి చేసేస్తున్నారు? అదే అర్థం కాలేదు. గతంలో ఏసీపీ ఆఫీస్ దగ్గర కూడా ఇంతే రేంజ్ లో వీళ్ళందరూ కార్యకర్తలందరూ వచ్చారు. ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆల్మోస్ట్ కేటీఆర్ సంబంధించిన కాన్వాయ్ కూడా ఇప్పటికి వచ్చేసింది ధనలక్ష్మి. మనం విజువల్ లో చూస్తున్నాం. కేటీఆర్ తో పాటు జగదీష్ రెడ్డి కూడా లోపల ఉన్నట్టుగా మనం చూస్తున్నాం విజువల్స్ ని. సో రాణా, మీరు అట్లా హోల్డ్ లో ఉండండి. ఒకసారి మహేందర్ దగ్గరికి వెళ్తాం. మహేందర్, మీరు ఎక్కడ ఉన్నారా? నాంపల్లి కోర్టు దగ్గరే ఉన్నారా? ఎస్ అశోక్, నార్సింగి నివాసం నుంచి కేటీఆర్ను ఫాలో అవుతూ వస్తున్నాం. దాదాపు ఇక్కడికి కేటీఆర్ నివాసానికి ఆయనకు సంఘీభావం అంటూ మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, అంటే మామూలు చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇలా దాదాపు కేటీఆర్ నివాసానికి ఒక 100 ఫార్చ్యూనర్ కార్లు, ఇన్నోవా కార్లు ఇలా వచ్చాయి. అవన్నీ కూడా కాన్వాయ్ ఇటు కోకాపేట మీదుగా ఇప్పుడు నాంపల్లి కోర్టుకు వెళ్తాయి. ప్రస్తుతం మాసాప్ ట్యాంక్ దగ్గర ఆయన కాన్వాయ్ వెంట మేమున్నాం. దాదాపు ఇక్కడ అరగంట పాటు పూర్తి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒకవైపు సాఫ్ట్వేర్ కంపెనీలకు, ఇటు గచ్చిబౌలి వైపు వెళ్ళేవారు, ఇటు స్కూళ్లకు, ఇటు మెహదీపట్నం. మీ ముందు మహేందర్, మీ కారు ముందు కాన్వాయ్ ఉందా కేటీఆర్ది? ఎస్ మా కారు ముందు దాదాపు ఆయన కాన్వాయ్ ఉంది. ఇక
వెళ్తుపోతూనే ఉన్నాయి. పోలీసులు వాటి కోసం అంటే నిన్నటి నుంచి ప్రచారం చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరవుతున్నట్టుగా ఆయన మీడియా ప్రచారం చేశారు. ఆ రకంగా పూర్తిగా కార్యకర్తలు అందరూ రావాలని ఇండైరెక్ట్గా చెప్పడం, మరి ఆ రకంగా వెళ్తుంది. దాదాపు మెహదీపట్నం వరకు కూడా రావడానికి కనీసం 10 నిమిషాల ఇదంతా ఈ ప్రయాణం కాస్త గంట నుంచి అంటే 9 గంటలకు ఆయన 9:05 ప్రాంతం నుండి బయలుదేరాడు. ఇప్పుడు 10:05 అవుతుంది. గంట ప్రయాణం అయితే ఇప్పుడు మహేందర్, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. రన్నింగ్ లో ఉండగా రిపోర్ట్ చేస్తున్నట్టున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ సేఫ్టీ మాకు ఇంపార్టెంట్. నెక్స్ట్ సుజాత కూడా ఇదే ఇష్యూలో ఫాలో అప్ లో ఉన్నారు. సుజాత, మీరు ఎక్కడ ఉన్నారు? లొకేషన్ నాంపల్లి కోర్టు దగ్గర మొదటి గేటు దగ్గర ఉన్నాను. ఇక్కడ నుంచే కేటీఆర్ ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. దాదాపు 100 వాహనాలతో వస్తున్నటువంటి టైంలో ఇక్కడ పోలీసు పూర్తి బందోబస్తుని ఏర్పాటు చేశారు. అంటే అన్ని వాహనాలు ఒకేసారి రావడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి ఇప్పటికే చాలా మంది పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. ఎక్కడ వాహనాలకి సంబంధించి వాహనదారులకు ఇబ్బందులు ఉండకూడదు అని చెప్పేసి వాహనాలను పంపిస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే సుజాత, అన్ని వెహికల్స్ వస్తున్నాయి, కంట్రోల్ చేసే సిచ్యువేషన్ లో పోలీసులంతా కూడా అలర్ట్ గా ఉన్నారా? ఎట్ ద సేమ్ టైం చాలా మంది వస్తారన్న సూచనలు కూడా ముందు నుండి ఉన్నాయి నాంపల్లి కోర్టు దగ్గరికి. ముందస్తుగానే వీళ్ళకి సమాచారం రావడంతో ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి వాహనదారులకు ఇబ్బంది కలగకూడదని చెప్పేసి పోలీసులు బందోబస్తుని ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ లో చూస్తే లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీసులు రోడ్డుకి ఇరువైపులా ఉన్నారు. అంటే కోర్టుకి వెళ్ళేది 2 మార్గాల ద్వారా వెళ్తారు. మొదటి మార్గము ఇక్కడ నుంచి, నెక్స్ట్ కోర్టుకి అవతల వైపు ఉంటుంది. 2 మార్గాల్లోనూ పోలీసులు దాదాపు 20 మందికి పైగానే పోలీసులు ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ ఫాలో అప్ చేయండి. మళ్ళీ మిమ్మల్ని లైవ్ లో తీసుకుంటా. కేటీఆర్ గేట్ దగ్గరికి చేరుకున్న తర్వాత మీరు రానా కూడా స్పాట్ లో ఉన్నట్టున్నారు. కేటీఆర్ కాన్వాయ్ని బ్యాక్ ఎండ్ లో మహేంద్ర ఫాలో అవుతున్నారు. ముగ్గురిని కూడా ఎట్ ఏ టైం మేము లైవ్ లోకి తీసుకుంటాను కొద్దిసేపట్లో. కేటీఆర్ అక్కడ హాజరు కాగానే ఇది కేటీఆర్ తొలిసారి ఈ ఫార్ములా రేస్ కేసులో విచారణలో ఆయన నిందితుడిగా A1 గా ఉండి విచారణకు హాజరు కావడం ఫస్ట్ టైం కాబట్టి ఇంత హడావిడి జరుగుతుందేమో.